హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన సెషన్లో 5-year ప్లాన్స్ అండ్ వాటి ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. 5-year ప్లాన్స్ అనేటువంటి వాటిని మొట్టమొదట 1951లో ఇంట్రడ్యూస్ చేశారు. వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక బాడీని ఏర్పాటు చేశారు. దాని పేరే ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 15th March 1950లో. దీనికంటే ముందే అంటే 5-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికంటే ముందే ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేశారు. అయితే దీన్ని అసలు ఈ ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేయడానికి 5-year ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏ దేశం నుంచి తీసుకున్నారంటే సోవియట్ యూనియన్ నుంచి. అక్కడ జోసెఫ్ స్టాలిన్ గారు 1930s ఆ టైం పీరియడ్లో 5-year ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన భారతదేశంలో 5-year ప్లాన్స్ని ప్రవేశపెట్టారు. టోటల్ 5-year ప్లాన్స్ వచ్చేసి ఎన్ని అని అంటే 12 5-year ప్లాన్స్. మొట్టమొదటి 5-year ప్లాన్ పేరుకి తగ్గట్టే ఒక 5 సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క 5-year ప్లాన్ అన్నది ఆ డ్యూరేషన్తో ఉంది. ఫస్ట్ 5-year ప్లాన్ 1951 to 56, తర్వాత 1956 to 61. థర్డ్ 5-year ప్లాన్ అనేది తర్వాత 61 నుంచి 66 వరకు. ఇంతవరకు సాఫీగానే జరిగింది. దాని తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చింది. దాని పేరే ప్లాన్ హాలిడేస్. 1966 నుంచి 69 వరకు ప్లాన్ హాలిడేస్. ఫోర్త్ 5-year ప్లాన్ సాఫీగా జరిగిపోయింది. మరలా ఫిఫ్త్ 5-year ప్లాన్ అనేది 1974 నుంచి 78 వరకు ఆగిపోయింది అన్నమాట. 5 years జరగకుండానే అవ్వకుండానే ఆగిపోయింది. దాని తర్వాత మరలా 6th 5-year ప్లాన్కి మధ్యలో బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ అన్నటువంటిది అగైన్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ రోలింగ్ ప్లాన్. 2 years ప్లాన్స్ ఉన్నాయి, కాకపోతే 2-year ప్లాన్స్. 2 years యాన్యువల్లీ ఇంట్రడ్యూస్ చేద్దాము, దాన్ని ఇవాల్యుయేట్ చేసి చేయాలా వద్దా అన్నది చూద్దాము అని చెప్పేసి ఆ అనాలిసిస్ని బేస్ చేసుకొని చేశారు. దాని తర్వాత మరలా ఇంకొక 2 ప్లాన్స్ సాఫీగానే జరిగాయి. 6th 7th ప్లాన్స్. దాని తర్వాత యాన్యువల్ ప్లాన్స్ అన్న పేరుతో తీసుకొని వచ్చారు 1990 నుంచి 1992 వరకు. దాని తర్వాత 8th ప్లాన్ నుంచి 12th ప్లాన్ వరకు 2012 నుంచి 2017, దట్ ఈజ్ లాస్ట్ 5-year ప్లాన్, 12th 5-year ప్లాన్ అక్కడి వరకు సాఫీగానే జరిగాయి. అంతటితో అయిపోయింది. దీని మధ్యలో 2015లో నీతి ఆయోగ్ అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. ప్లానింగ్ కమిషన్కి బదులుగా నీతి ఆయోగ్ని రీప్లేస్ చేశారు. నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఎప్పుడు ప్రైమ్ మినిస్టరే ఉంటారు. CEO అండ్ వైస్ చైర్పర్సన్ ఇద్దరు కామన్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక్కొక్క 5 years ప్లాన్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అదంతా సెపరేట్ టాపిక్. అయితే ఏ 5 years ప్లాన్ 5 years అవ్వకుండానే అర్ధాంతరంగా ఆగిపోయింది. తెలిసినట్లయితే కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.